తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో హైకోర్టు జడ్జీలు కూడా ఉన్నారా? రాజకీయ నేతలతో పాటు న్యాయమూర్తి ఫోన్లు ట్యాప్ చేశారా అంటే అవునని అంటున్నారు అడ్వకేట్ అరుణ్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరపాలంటూ పిటిషన్ వేశారు. ప్రణీత్ రావు వ్యవహారంపై పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు కూడా చేశానన్నారు. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలిచ్చిన వారి సంగతి తేల్చాలని కోరుతున్నారు. ఫోన్ ట్యాపింగ్తో రాజకీయ నేతల ఫోన్లు, సినీ ప్రముఖులు, పోలీసు అధికారులు సైతం ఉన్నారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఎవరి ఆదేశాలతో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న వివరాలను విచారణ బృందం రాబట్టే పనిలో ఉంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో హైకోర్టు జడ్జీలు కూడా ఉన్నారా అంటే ఉన్నారంటున్నారు అరుణ్ కుమార్. అసలు ఏం జరుగుతోంది ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. రానా, ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత సంచలనమైనటువంటి విషయంగానే మనం పరిగణించాల్సి వస్తుంది. ఇన్ని రోజులు రాజకీయ నాయకులు, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు, రియల్టర్సు, ఫార్మా కంపెనీలకు సంబంధించిన వ్యాపారవేత్తలకు సంబంధించిన వారి ఫోన్లు మాత్రమే ట్యాప్ అయ్యాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా జడ్జిల మీద కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వారి యొక్క ఫోన్లో వ్యక్తిగతంగా కూడా విన్నారంటే కూడా ఇప్పుడు సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అడ్వకేట్ అరుణ్ కుమార్ గురించి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, దేన్ని బేస్ చేసుకొని ఆయన ఇప్పుడు ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఆయన పిటిషన్ వచ్చారో, దాంతోపాటు ఆయన ఫిర్యాదు చేశారో అతను ఉత్తరాలు ఉన్నటువంటి ఆధారాలు ఏంటో ఒకసారి మనం కనుక్కుందాం. అసలు ఏంటండి, ఇన్ని రోజులు మనం చూసాం కేసు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పుడు మీరు ఏకంగా జడ్జిలది ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేసి మీరు ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? నేను గతంలో గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేయడం జరిగింది హైకోర్టులో. మేము ఏం మాట్లాడినా కానీ, మేము స్ట్రేంజర్లతో మాట్లాడినా కానీ మాతో పాటు పనిచేసిన వ్యక్తులు, మీరు వాళ్ళతోనే ఏం మాట్లాడాల్సి వచ్చేది, మీడియాతో ఎందుకు మాట్లాడతారు మీరు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. అప్పుడే మాకు కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నాం. అంతకంటే ముందు స్టీఫెన్సన్ కేసులో ఈ సంతోష్ రావు అనే వ్యక్తి చాలా అతిగా వ్యవహరించడం జరిగింది. శ్రీపతి సంతోష్ ఏజీపీగా చేసిండు, జీపీగా చేసిండు, స్పెషల్ జీపీగా చేసి అడిషనల్ అడ్వకేట్ జనరల్ని చెప్పు చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొంతమంది జీవితాలతో ఆడుకున్నాడు. అయితే ఇందులో సంచలనం అని నేనేం భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫోన్ నెంబర్ మాత్రమే, అది హైకోర్టు జడ్జిదా సుప్రీంకోర్టు జడ్జిదా అనేది వీళ్ళకు విచక్షణ లేనేలేదు ఈ ప్రణీత్ రావు గ్యాంగ్కు. ప్రణీత్ రావుతో పాటు ఈ శ్రీపతి సంతోష్ మా లా ఆఫీసర్లు అందరి ఫోన్లను ట్యాప్ చేయించడం జరిగింది. జడ్జిలే కూడా 100% జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఎందుకంటే వీడు వాడుతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఇమీడియట్గా ఫోర్త్ విత్ కన్ఫెస్కేట్ చేసి ఎగ్జామిన్ చేస్తే బయటపడుతుంది. అంతేకాని దొంగలంతా పారిపోయేంత వరకు మెయిన్ కాన్స్పిరేటర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు గారు మన కరీంనగర్ మీటింగ్లో ఏమంటారు, నేనే వచ్చి చెప్తా ఎవరెవరు